వీళ్ళకు ఒక సమసమాజం కావాలట. ఈ రకరకాలుగా ఉంటుంది. అంటే ఈ కార్పొరేట్ సిస్టమ్ ఉండకూడదు ఇట్లా. ఈ కార్పొరేట్ సిస్టమ్ పైన కొంచెం ఉంటుంది. మళ్ళా రాజకీయ నాయకుల అవినీతి పైన ఉంటుంది. మళ్ళీ పోతే అడవికి సంబంధించిన భూములు, మళ్ళీ పోతే ఇక అక్కడ గిరిజనులు కావచ్చు, ఇక అట్లా కొన్ని అంశాలు మనకు ఏవైతే రెగ్యులర్గా ఉంటాయో వీటి గురించి రాస్తా ఉన్నా. రాజకీయ నాయకుల గురించి వద్దాం, మా అన్నల గురించి. నాయకులు మళ్ళీ పోతే అధికారులు. ఇలా కలెక్టర్లు ఉండొచ్చు, పోలీసులు ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. ఇప్పుడు వీళ్ళందరిపైన అధికారుల పైన కూడా ఉంటుంది వీళ్ళ దృష్టి. ఇవన్నీ వీళ్ళు ఉంటాయి. అంటే అధికారులు అవినీతి చేయొద్దు, అధికారులు ప్రజలను ఇబ్బంది పెట్టొద్దు, లేకపోతే రాజకీయ నాయకులు అవినీతి చేయొద్దు, ఈ కార్పొరేట్ సంస్థలను మీరు పెంచి పోషించొద్దు అనేది వీళ్ళకొట్టు ఉంటుంది. ఈ అడవి భూములను ప్రాజెక్టులకు దేనికోసం దానికోసం తీసుకుంటూ ఉంటారు, అవి తీసుకోవద్దు. ఈ గిరిజనుల బిడ్డలను అక్కడి నుంచి పంపించొద్దు, వాళ్ళ భూములు వాళ్ళకే ఉంచాలను, లేకపోతే ఇంకోటో కారణాలు ఉంటాయి. ఇక సమాజం అంతా కూడా సమానంగా ఉండాలి, పేదోడు ఉండొద్దు, మళ్ళీ లేకపోతే బాగా డబ్బున్నోడు ఒకలాగా ఉండొద్దు, ఇట్లా ఉండొద్దు, అందరు డబ్బున్నోళ్ళే కావాలి, అంత సమానంగా అయిపోవాలి అని వీళ్ళు ఏదో వీళ్ళ స్టైల్లో వీళ్ళకి కొన్ని ఉంటాయి, ఇంకా డీటెయిల్గా వెళ్తే. అయితే వీళ్ళు ఇవన్నీ జరగాలని చెప్తూ ఏం చేస్తారు, అడవిలకు పోయి ఒక పోరాటం చేస్తారు, ఒక గన్ను పట్టుకొని. ఎవడైనా రాజకీయ నాయకుడు అవినీతి చేసి బాగా లక్షల కోట్లు తింటే వాడిని బెదిరిస్తారు, చంపేస్తాం రబే నిన్ను, నువ్వు ప్రాజెక్టులో స్కామ్ చేసినావు అని చెప్పేసి. ఎవడైనా అధికారాన్ని దుర్వినియోగం చేసి ఏమైనా చేస్తే వారిని కూడా చంపేస్తామనే బెదిరిస్తారు. పక్కా చెప్తా ఉన్నా. ఏదైనా ఒక చోట ఒక అడవిని మొత్తం ఒక 100 ఎకరాలు 200 ఎకరాలు తీసేసుకొని దాన్ని అంతా కూడా ఒక రిజర్వ్ ఫారెస్ట్లను కూడా మొత్తం చెట్లు గిట్లు నరికేసి ఆడేదైనా కంపెనీ ప్రాజెక్టు కడతా అంటే ఆ కంపెనీని బెదిరిస్తారు, ఆ ప్రాజెక్టుని తీసుకొచ్చిన రాజకీయ నాయకుని బెదిరిస్తారు, అందరినీ చంపేస్తామనే బెదిరిస్తారు. అక్కడ ఉండొద్దు ఆ కంపెనీ, అక్కడ అడవినే ఉండనీరు అని అక్కడ చంపేస్తామనే బెదిరిస్తారు. గిరిజనులను ఎవడైనా అంటేనో ఇబ్బంది పెడతానో ఖాళీ చేపిస్తానో వాడిని చంపేస్తామనే బెదిరిస్తారు, ఆ గిరిజనులు ఆనే ఉండాలని చెప్తారు. వాళ్ళ భూములు ఎవడైనా గుంజుకుంటే, ఆ గిరిజన భూములను ఎవడైనా లాక్కుంటే లేకపోతే గుంజుకుంటే దాన్ని ఎవడైనా ఇంకేదైనా అధికారంగా ప్రభుత్వానికి చెందుతుంది వాళ్ళని ఖాళీ చేయమని చెప్పినా ఇంకేం చేసినప్పుడు వాళ్ళే చంపేస్తామని బెదిరిస్తారు, ఆ గిరిజన భూమి ఆ గిరిజనులకే ఉండాలని చెప్తారు. ఇట్లా ఏది చూసినా కూడా ఈ సమాజం కావాలని ఇక పోరాటం చేస్తూనే ఉన్నారు వీళ్ళు. ఇదంతా కూడా ఓవరాల్గా వీళ్ళు ఏం చేస్తారంటే చంపేస్తాం వినకపోతే అని చెప్తారు. బట్ ఇంటెన్షన్ చూడండి, అధికారాన్ని దుర్వినియోగం చేయొద్దు, రాజకీయ నాయకుడు అవినీతి చేయొద్దు, అడవి భూములను కాపాడుకోవాలి, చాలా అవసరం. గిరిజనులను వాళ్ళని బ్రతకనివ్వాలి, సాటి మనిషి పైన మనం అదే ప్రేమ, అదే ఆప్యాయత, అదే మంచితనాన్ని చూపెట్టాలి. నేను హైదరాబాద్లో పుట్టినప్పుడు నాది హైదరాబాద్ అని నేను గర్వంగా బరాబర్ చెప్పుకుంటా. ఎవడైనా వచ్చి నా హైదరాబాద్లో లాక్కోవాలని చూసుకుంటే ఊకుంటారా? ఒళ్ళు చిత్తపండు చేస్తా. అట్లా హైదరాబాద్లో అందరూ అదే చేస్తారు. నేను నల్లగొండలో పుట్టినా నా నల్లగొండని నేను, ఎవడైనా వచ్చి నా నల్లగొండలో లాక్కుంటా అంటే నేను ఊరుకుంటానా? నేను పుట్టి పెరిగింది బతికింది, నా బతుకు జీవన విధానం మొత్తం నల్లగొండనే. నా నల్లగొండ జోలికోవడానికి వస్తే ఊరుకుంటానా నేను?